ముఖ్యంగా ఈ చాటింగ్స్ లో గర్ల్స్ బాయ్స్ ని చెడగొడుతున్నారా, బాయ్స్ గర్ల్స్ చెడగొడుతున్నారు? ఇంతవరకు బాగుందమ్మా, ఈ కాలేజెస్ రాగానే ఎందుకు చెడిపోతుంది? సార్ ఫస్ట్ పోలీసుల దగ్గర డబ్బులు కట్టి ఆ కేసుని క్లోజ్ చేయడం అది మారాలి సార్. ఫస్ట్ అది మారితే ఫస్ట్ సొసైటీలో అసలు ఏమీ జరగకుండా ఉంటాయి. అబ్బాయిలు అయితే శ్రీ చైతన్య, విజయవాడ ఎక్కడే చదివిస్తారు, అమ్మాయిలు అయితే గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చదివిస్తున్నారు? వంట రాదు, మరి పెళ్ళైన తర్వాత ఎట్లా మరి చెప్పు? వాళ్ళు ఉంటారు కదా సార్, చేస్తారు. ఎవరు? మా హస్బెండ్. మీ హస్బెండ్ ఫిక్స్ అయిపోయావా? ఫ్రీగా చేసుకోవాలి, వంట అతనే చేయాలి. అంతే కదా సార్. మరి పిల్లల్ని కన మాత్రం అనొద్దు ప్లీజ్. సార్ ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ గర్ల్స్ ని బయటకు వెళ్ళేటప్పుడు తలదించుకొని వెళ్ళాలి, అబ్బాయిలు కనిపిస్తే మాట్లాడకూడదు అన్ని చాలా చెప్తారు. కానీ అబ్బాయికి మాత్రం నేను అమ్మాయిని చూడగానే తలదించుకోవాలి, అమ్మాయితో మాట్లాడకూడదు, చేయలేదు సార్. మేము అబ్బాయికి మనీ ఇచ్చి అబ్బాయిని మేము కొనుక్కుంటున్నాం అలా అని మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి పనులు చేసి మేము వాళ్ళకి మనీ ఇచ్చి మేము తెచ్చుకున్నాం కాబట్టి మేము ఎంత చేస్తున్నామో వాళ్ళు మాకు అంతే హెల్ప్ చేయాలి కదా సార్. అర్థం ఎందుకు ఇవ్వాలి? మన తాతను పెట్టారు కాబట్టి ఉన్నాడా తాత? ఉన్నాడు మీ తాత? అంత కష్టపడి చదువుకొని వచ్చిన ప్రతి పోలీసు నేను ఎవరికి ఏ హాని జరగకుండా అని చూడాలి, కానీ ఏదో డబ్బుల్లో డబ్బులు ఇచ్చాడని వాళ్ళని ఎస్కేప్ చేసేసి ఆ డబ్బుతో బతకడం ఏంటి సార్? గవర్నమెంట్ మనీ ఇస్తుంది కదా, ఎందుకు ఆ డబ్బు కాసపడుతున్నారు? ప్రతి టీవీలో వేస్తూ ఉంటారు మద్యపానం హానికర ఆరోగ్యానికి. అంత బదులు గవర్నమెంట్ మందు ఎక్కడి నుంచి వేరే దేశాల నుంచి రాకుండా బ్యాన్ చేయొచ్చు కదా. దాని బదులు ఆడపిల్లల్లో కూడా మార్పు రావాలి ఖచ్చితంగా సార్. కన్ఫర్మ్. అబ్బాయిలు తిప్పించుకోకూడదు ఎక్కువసేపు. చిన్నప్పుడే చెప్పాలి, చిన్న పిల్లోడు కదా వదిలేయి, ఏ చిన్న తప్పు చేసినా కానీ వదిలేయి అని చెప్పకూడదు. చిన్నప్పుడే నువ్వు చేసింది తప్పు అని ఒకటి కొట్టాలి, అప్పుడే వాళ్ళు రైట్ గా ఉంటారు. పేరెంట్స్ అబ్బాయిని అమ్మాయిని ఈక్వల్ గా చూడాలి. ప్లస్ లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తాం కదా. అవును. ప్రతి అబ్బాయి దాన్ని కనుక ఫాలో అయితే కంపల్సరీగా మన సొసైటీలో చేంజ్ వచ్చిందని నా ఒపీనియన్. బాయ్స్ ని డిస్కరేజ్ చేయండి, కానీ మన ఇంట్లో ఉన్న అన్నయ్యల్ని బట్టి ఆలోచించండి. బాయ్స్ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తప్పు చేస్తే చెప్పండి, అన్నయ్య నువ్వు చేస్తున్న తప్పురా, చేయకూడదు అంటే మారుతారేమో. అమ్మాయిలందరికీ ఒక సింపుల్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆడపిల్లలు కేవలం వంటగదిలో కూర్చొని కూరగాయలు తరిగేదాకా కాదు, తేడా వస్తే తల నరికేలా ఉండాలి, అంతే.